ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా అందరూ దేవుని మహాకృపను బట్టి బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఒక సేవకుడిని ఇంకో సేవకుడు అవమానించవచ్చా? అవమానించకూడదు. ఆయన సేవలో జరిగిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి ఆయన చెప్పుకోగలడు కదండి. ఎందుకంటే దేవుని సేవలో అనేక అవమానాలు, నిందలు వస్తూనే ఉంటాయి. మరి ఆ సేవకుడికి జరిగిన అవమానాన్ని బట్టి, నిందను బట్టి మరి ఇంకొక దైవజనుడు విమర్శించవచ్చా? విమర్శించకూడదు కదండి. ఎందుకంటే ఒక్కొక్క సేవకుని జీవితంలో ఒక్కొక్క రీతిగా అనేకమైనవి జరుగుతాయి. వాటిని బట్టి విమర్శించటానికి మరి ఒక దైవజనుడిగా అది వారికి మంచిది కాదు అని నా ఉద్దేశం. మరి ఈ విషయాన్ని బట్టి మీరు ఈ వీడియో చూసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ ఏసన్న గారంట ఒకసారి ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారంట. ఈ ఏసన్న గారిని ఒక ఆవిడ భోజనానికి పిలిచి భోజనం పెట్టిందంట. ఈలోపు ఆవిడ భర్త వచ్చాడంట. భర్త వచ్చి ఆయనకి వేసుకోమంటే ఇష్టం లేదు. వెంటనే ఏసన్న గారు తింటున్న భోజనంలో తూ అని ఉమ్ము ఊసాడంట, ఎంగిల్ ఊసాడంట. అప్పుడు ఏసన్న గారు ఆ ఎంగిల్ని కూడా ఇలా కలుపుకొని తిన్నాడంట. చూసావరా ఎంత గొప్పడు ఏసన్న అంటున్నాడు ఆయన. నా ప్రశ్న ఏంటంటే, అన్న ఎక్కడ జరిగింది ఇంతకది? ఏ ఊర్లో జరిగింది? ఆవిడ పేరేంటి? ఆ ఎంగిలి మూసిన పేరేంటి? ఏ సంవత్సరంలో జరిగింది? తెలియదు మన వాళ్ళకి. నేను కూడా ఇలాంటివి మీరు అలిసిపోవాలి కానీ చెబుతానే ఉంటాను. ఒకసారి నాకు విషయం పెట్టారు, తినొచ్చాను. ఏసునామలో ప్రార్థన చేసుకోగానే పొద్దున కల్లా విరుగుడు అయిపోయింది. నమ్ముతానేమి చెబుతాను నేను కూడా. ఎక్కడ జరిగింది? ఎవరు భోజనానికి పిలిచారు? ఎవరు ఎంగిలి మూసారు? ఏ సంవత్సరం అది? ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయా?